హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రాత్రి కురిసిన వానకైతే మాత్రం ఇప్పుడు తెరపిచ్చింది. ఇప్పుడే సూర్యుడు అయితే బయటకు వచ్చినాడు. ఇక్కడ నుంచి అయితే చూడండి, అసలు చెట్లు రాత్రి అదికి భయంకరంగా గాలి వీసి ఇది ఈ విధంగా అయితే మొత్తం ఇంటి ముందు అయితే చల్లా చెదురైపోయింది. ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడైతే ఈ చెట్టు మాత్రం అసలు రాత్రి అయితే దగ్గరగా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది. రెండో చెట్టు వచ్చేసరికి అదకి కొబ్బరి చెట్టు దగ్గర ఉంది కదా, ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసింది అన్నమాట. అదకి గాలికి అది భయంకరంగా రాత్రి అయితే గాలి అయితే కొట్టింది. వాన కూడా బాగా గట్టిగా అయితే పడింది అన్నమాట. రాత్రి ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అయితే కరెంట్ అయితే లేకుండా పోయింది. బళ్ళు అయితే తీసుకొచ్చేసి షెడ్లు అయితే పెట్టేశాము. ఇంటి ముందు వరండా లాగుంటే దాంట్లో అయితే పెట్టేశాము. ఇక్కడి నుంచి అయితే వర్షం మాత్రం అసలుకి బళ్ళు కూడా తడిసిపోయేంత గాలి వర్షం అయితే వచ్చేసింది. ఇప్పుడు కూడా మబ్బు పట్టే ఉందన్నమాట. మబ్బు పట్టి మళ్ళీ ఈ రోజన్నా తెరపిచ్చి ఉంటుందో లేకపోతే ఏ విధంగా తయారైతే తెలియదు. ఇవి రెండు చెట్లు, ఈ చెట్టు మాత్రం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఇంక మేము నిద్రలేసేసరికి ఈ టైం అయితే అయ్యింది. ఈ టైం నుంచి అయితే ఇక మేము బ్రష్ చేసి ఫ్రెష్ అవ్వాలి. రాత్రి పడిన వర్షానికి అయితే ఎక్కడ కూడా నీళ్లు కూడా నిలబడినట్లేదు, అంత వేడి ఉందన్నమాట. అందుకని మొత్తం పడ్డట్టు మొత్తం పీల్చేసేసింది. రాత్రి పడిన వర్షానికి అయితే ఇది ఈ కొబ్బరికాయలు అయితే పడ్డాయి. చిన్నది ఒక పెద్ద కొబ్బరికాయ పడింది, ఇప్పుడు ఒక చిన్న కొబ్బరికాయ అయితే పడింది. రాత్రి నేను బండి ఎక్కడైతే పెట్టాను, బండి పెట్టిన కాసేపటికి అయితే ఈ మట్ట అయితే నేను బండి తీసిన కాసేపటికి అయితే మట్ట అయితే పడింది. ఈ నీళ్లు పడ్డట్టు మాత్రం ఇది ఇసుకని వాతావరణం కదా, అందుకని చెప్పేసి మొత్తం నీళ్లు పడ్డట్టు అయితే పడిపోతున్నాయి. అదే మా ఏరియాలో అయితే మాత్రం అదికి రొచ్చు అయిపోయి బురదగా ఉంటది. రాత్రి పడిన రెండో కాయ ఇది. ఇట్లాంటి కాయలే చాలా పడ్డాయి అన్నమాట. ఇక మా పాప కూడా మొత్తం ఈ ఏరియాలో మొత్తం ఈ సుబావుల పుల్లంతా ఏరియా అయితే పక్కన అయితే వేస్తా ఉంది. ఇక్కడ నుంచి అయితే మా బండ్లు అయితే చూడండి, బండి రాత్రి వర్షానికి అయితే తడిసిన తర్వాత ఈ అద్దంలోకి అయితే నీళ్ళు అయితే పోతాయి. ఎప్పుడైనా వర్షానికి తడిచినప్పుడు అయితే ఈ వాటర్ అయితే ఇలా ఈ అద్దంలోకి వెళ్తాయి. మళ్ళీ ఇంకొక అద్దం ఉంటది కదా, ఆ అద్దంలోకి అయితే అసలు పోదు. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మా ఆవిడైతే మాకైతే ఈ రోజు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ చేస్తా ఉంది. పక్కన అయితే మా పాప కూడా చూడండి ఆడుకుంటా, ఆమె కూడా కూరలు రెడీ చేస్తున్నట్టు ఒక మట్టి తోట అయితే ఏ విధంగా తయారు చేస్తుందో చూడండి. అదికి నవ్వుతుంది చూసి, కెమెరాకి వెళ్ళి చూసి. ఈ విధంగా అయితే చిన్నపిల్లలు అప్పుడు మీరు కూడా చేసేయమంటారు. ఎంతమంది చేశారు ఎలాగో కామెంట్ చేయండి. వీళ్ళ అమ్మమ్మ అయితే మాత్రం ఈ చిప్పలన్నీ తీసుకొచ్చింది అన్నమాట. చెరువుల దగ్గర నుంచి వాళ్ళు ఆడుకోవడానికి ఇంత బాగుంటాయి అని చెప్పేసి వాటిని అయితే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చింది. పిల్లలు అయితే వాటితో అయితే ఆడుకుంటా ఉన్నారు. అసలుకే నిద్ర లేవడం లేట్ అయింది కదా అని చెప్పేసి నేనైతే గబగబా అయితే బ్రష్ చేసేసి అన్నం తిందామని రెడీ అవుతున్నాను. ఈ లోపు మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉంది అనుకుంటున్నాను. నేనైతే చూడటానికి అయితే వర్షం అయితే మాత్రం ఈ రోజు వదిలిపెట్టేటట్టు అయితే లేదు. ఈ దగ్గరలో అయితే మాకు చెరువులు ఉన్నాయి, రొయ్యల చెరువులు, పీతల చెరువులు, ఈ కరెంట్ స్తంభాలు అవే అనమాట. నాకైతే చాలా వింతగా అయితే అనిపిస్తుంది అన్నమాట ఈ చెరువులు చూసి. ఇంకా ఈ రోజుకైతే వర్షం అయితే ఏమీ రాలేదు. చంద్రుడు కూడా నీట్ గా అయితే కాస్తా ఉన్నాడు అన్నమాట. ఇంక ఈ రోజు ఈ వీడియోకి అంతే. మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.